మూల భాగంకి వస్తామండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. చాలా ఇక్కడ చూసినట్లయితే తిరిగి మన మూల భాగము ఆత్మదేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక వెరీ క్రిస్టల్ క్లియర్ గా వెరీ సింప్లిఫైడ్ మెథడ్ లో యేసుక్రీస్తు చెప్తుంటున్నారండి. వాట్ ఈస్ ద ఐడెంటిఫైయింగ్ మార్క్ బీయింగ్ బ్యాప్టైజ్ విత్ ద హోలీ స్పిరిట్? ఎలా చెప్తున్నాడు యేసుక్రీస్తు తెలుసా? నీవు ఆత్మ చేత నింపబడినావు అనడానికి ఒకే ఒక కారణం, ఆన్సర్ అక్కడే ఉందండి. నీవు శక్తి చేత నింపబడేదేవు. సింపుల్ గా క్రిస్టల్ క్లియర్ గా దేవుడు ఇస్తున్నటువంటి జవాబు. ఆత్మదేవుడు నీ మీదకి వచ్చినట్లయితే నీవు శక్తి చేత నింపబడేదేవు. వాట్ ఈస్ ద ఐడెంటిఫైయింగ్ మార్క్ బీయింగ్ baptized by the Holy Spirit? Jesus told in a crystal clear, when the Holy Spirit comes upon you, you shall receive the power. ఆత్మదేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి చేత నింపబడేదేవు. అంటే రెండు మనకు పనిచేయడం ప్రారంభిస్తున్నాయండి. ఆ శక్తి ఏంటిదంటే సర్వోన్నతమైన దేవుని శక్తి. ప్రేమటువంటి వాళ్ళ ఇక బైబిల్లో రాయబడింది కదా, యెరూషలేములో మాత్రమే వాళ్ళు ఉన్నారండి. దే వర్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు జెరూషలేం. వారు యెరూషలేము వరకు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు. ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, వాళ్ళు అపోస్తలులుగా పిలువబడ్డారు, యేసుతో కలిసి ఉన్నారు, ఆయన చేసేటువంటి కార్యములను వాళ్ళు చూశారు. బైబిల్లో రాయబడింది వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. అయితే ఒకటి ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు యెరూషలేము వరకు మాత్రమే వాళ్ళు పరిమితం అయ్యారు. దేవుని యొక్క ప్రణాళిక బైబిల్లో చూసినట్లయితే యెరూషలేములో నుండి సమరయ, సమరయ నుంచి యూదయ, యూదయ నుంచి unto the ends of the world. అయితే యెరూషలేములో మాత్రమే ఉన్నారు. అయితే ఆత్మచేత నింపబడిన తర్వాత జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఇన్ ద మినిస్ట్రీ. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క జియోగ్రఫికల్ గా ఆ యొక్క పరిచర్య ఎస్టాబ్లిష్ అవ్వడం ప్రారంభించింది. సంఘము విస్తరించడం ప్రారంభించిందండి. ఆది సంఘము ప్రారంభం అవ్వడం మాత్రమే కాదు, ఆది సంఘము విస్తరించడం ప్రారంభించింది. ఆ ఆత్మదేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క జవాబు ఏంటి తెలుసా? 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళు శక్తి చేత నింపబడినప్పుడు వారు చేసేటువంటి ఆ యొక్క కార్యములను బట్టి, వాళ్ళు చేసేటువంటి బోధనలు బట్టి బైబిల్లో రాయబడింది కదా, అట్ ఎ టైం 3000 మంది ఆ యొక్క సంఘంలో చేర్చబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, నేను వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టానండి. ఏంటిదంటే ఆది సంఘములో వారికి డబ్బు లేదు, వారికి బిల్డింగ్ లేదు, వారికి ఇన్ఫ్లుయెన్స్ లేదు, బట్ యెట్ దే టర్న్ ద వరల్డ్ అప్స్ అండ్ డౌన్. అయినప్పటికీ వాళ్ళు భూమిని వాళ్ళు తలక్రిందులుగా చేశారు. అయితే ఈరోజు చర్చెస్ మనం చూస్తున్నామండి, వెరీ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, ఓ అతిపెద్ద భవనాలు నిర్మాణాలు ఉంటున్నాయండి. మీరు వేరే దేశంలో కూడా మీరు చూసినట్లయితే చాలా కాస్ట్లీ సొఫిస్టికేటెడ్ చర్చెస్ ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టర్న్ దేర్ ప్లేసెస్ అప్స్ అండ్ డౌన్. వారు ఉన్నటువంటి సొంత స్థలములను వాళ్ళు తలక్రిందులుగా చేయలేకపోతున్నారు. ఈరోజు అనేకమైనటువంటి సంఘములు ప్రియమైన వాళ్ళరా, కారణం ఏంటి తెలుసా? ఆది సంఘములో వాళ్ళు బైబిల్లో చూసినట్లయితే చర్చ్ స్టార్టెడ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అపోస్తలులు అనేటువంటి వాళ్ళు కూడా ఆత్మలో వాళ్ళు పుట్టినారండి, ఆత్మలో వాళ్ళు జన్మించారు. ప్రేమటువంటి వాళ్ళరా, చర్చ్ అనేటువంటిది ఆ యొక్క హోలీ స్పిరిట్ లో ఆ యొక్క ఎర్లీ చర్చ్ అనేటువంటి స్టార్ట్ అయిందండి. ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళరా, ఎవ్రీ చర్చ్, ప్రతి సంఘము మీదకి సర్వోన్నతమైన దేవుని శక్తి కమ్ముకోవాలండి. అప్పుడే ప్రేమటువంటి వాళ్ళరా ఆ యొక్క మిషనరీ దిశగా, లేదా ఎవాంజలిస్టిక్ దిశగా, లేదా ప్రాఫిటికల్ గా, లేదా అపోస్తలిక్ గా ఆ యొక్క సంఘము వెళ్ళడం ప్రారంభిస్తుంది. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం మనం చూసామండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక. చాలండి, యోహాను గురించి చెప్పబడినటువంటి మాట, ఆ యొక్క ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడు ఆయనకు ముందుగా వెళ్ళును కనుక. ఈ భాగం చూస్తామండి. కొద్దిసేపు మనము ఏలియా యొక్క శక్తి లేదా యోహాను యొక్క శక్తి ఏంటిది, యేసుక్రీస్తు యొక్క అభిషేకము ఏంటిది, కొద్దిసేపు మనం ఇవి కంపేర్ చేయడం ప్రారంభిస్తాము. బైబిల్లో రాయబడింది కదా, ప్రభువు కొరకు ఆయత్తబడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగినటువంటి వాడు ఎవరంట అండి? ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. బాప్తిస్మం ఇచ్చేటువంటి లేదా జాన్ ద బాప్టిస్ట్ లేదా జాన్ ద ఇమ్మర్సర్ అంటారండి. ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం ఏంటిదంటే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగి మరి ప్రభు కొరకు ఆయత్తబడినటువంటి వారిని నడిపిస్తూ ఆయనకు ముందుగా వెళుతూ మార్గమును సరళం చేసేటువంటి పరిచర్య యోహాను యొక్క పరిచర్య. బైబిల్లో చూసినట్లయితే యోహాను ఎవరు చూస్తాము? మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. స్త్రీలు కనిన వారిలో
బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు తనను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. ఏది? యోహాను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. స్త్రీలు కలిగిన వారిలో మరి యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎందుకు యోహాను గొప్పవాడు అంటే యేసుక్రీస్తు చెప్పాడు కనుక. అయితే బైబిల్లో రాయబడింది, ఎంతమంది అయితే స్త్రీలు ఉన్నారో, ఎంతమంది స్త్రీలు అయితే మరి పిల్లలను కన్నారో, అయితే యోహాను కంటే గొప్పవాడు వేరే ఎవ్వరూ లేరంట అండి. ఇంగ్లీష్ బైబిల్ ఐ థింక్ NIV వర్షన్ లో రాయబడినటువంటి మాట, those who are born of women అనేటువంటి మాట అండి. జాన్ ద బ్యాప్టిస్ట్ is greater than ఎవ్రీబడి అనేటువంటి మాట. అయితే మీరు చూసినట్లయితే అయితే గ్రేటర్ అనేటువంటి మాట మాత్రమే వాడానండి, గ్రేటెస్ట్ కాదు. ఇట్స్ ఓన్లీ ఎ గ్రేటర్ పర్సన్. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఎవరంట? స్త్రీలు కలిగినటువంటి వారిలో అతని కంటే గొప్పవాడు వేరే ఎవరు లేరు. బైబిల్లో చూసామండి, లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాము. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాదు. ఇక్కడ చూసినట్లయితే ఈ గొప్పవాడైన యోహాను యేసుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు నాకంటే గొప్పవాడు కాదు, నాకంటే శక్తిమంతుడు. ప్రేమైన వాళ్ళరా, అద్భుతమైనటువంటి మాట అండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, వన్ హూ ఈస్ కమింగ్ ఆఫ్టర్ మీ ఈస్ మైటియర్ అనేటువంటి మాట అండి. ఈజ్ గ్రేటర్ అనేటువంటి మాట వాడలేదు. యోహాను విషయంలో మనం చూసినట్లయితే ఈజ్ సింప్లీ గ్రేటర్. అయితే యేసు దగ్గరికి వచ్చేటువంటి సమయంకు ఏమని రాయబడింది తెలుసా? వన్ హూ ఈస్ కమింగ్ ఆఫ్టర్ మీ ఈజ్ మైటియర్ దాన్ మీ అనేటువంటి మాట అండి. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు కాదు, నాకంటే శక్తిమంతుడు అనేటువంటి మాట. ప్రేమైన వాళ్ళరా, సంథింగ్ సూపర్లేటివ్ డిగ్రీ అండి. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ లో. మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు అంటే, ఆ గొప్పవాడైన యోహాను అంటున్నటువంటి మాట, నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చుచున్నాడు, హీస్ మైటియర్ దాన్ మీ అనేటువంటి మాట అండి. మీరు చూసినట్లయితే బైబిల్లో చూసాం మరి యొక్క భాగం, యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం మనం చూసాం. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చెయ్యలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. చాలండి. ఇక చూసినట్లయితే యోహాన్ బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు తిరిగి అయితే యోర్దాను నది ఆ దరికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే బైబిల్లో రాయబడింది, ఎక్కడైతే యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడో ఆ స్థలంకి యేసు మళ్ళీ వెళ్ళాడంటండి. బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాట, యోహాను ఏ సూచక క్రియ చేయలేదు, కానీ ఈయనను గురించి యోహాను చెప్పిన మాటలన్నీ కూడా సత్యమని వాళ్ళు నమ్మారంట. యోహాను ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి కలిగినటువంటి వాడు, గొప్పవాడుగా ఉన్నాడు. స్త్రీలు కలిగిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడు. అయితే బైబిల్లో రాయబడింది కదా, ఏ సూచక క్రియ యోహాను చేయలేకపోయాడంటండి. నాట్ ఈవెన్ ఎ వన్ మిరకల్. ప్రేమైన వాళ్ళరా, ఒక్క అద్భుతము లేదు, ఒక్క స్వస్థత లేదండి. అయితే బైబిల్లో రాయబడింది కదా, యోహాను యేసును గురించినటువంటి సంగతులన్నీ కూడా సత్యమని వాళ్ళు నమ్మడం ప్రారంభించారంటండి. గొప్పవాడు అద్భుతాలు చేయలేడు ప్రేమైన వాళ్ళరా, గొప్పవాడు అనేటువంటి వాళ్ళు స్వస్థతలు చేయలేరు. అయితే నీవు ఎప్పుడైతే శక్తి చేత నింపబడతావో, ఎందుకు యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు? బికాస్ హీ ఈజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండి. ఎందుకంటే హీ వాజ్ ఎంపవర్డ్. ప్రేమైన వాళ్ళరా, అయితే ఎంపవర్మెంట్ అనేటువంటిది జరిగిందండి. ఎందుకు గొప్పవాడు చేయలేకపోయాడు, శక్తిమంతుడు చేశాడంటే సర్వోన్నతమైన దేవుని శక్తి. ప్రేమైన వాళ్ళరా, నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడ్డం ప్రారంభిస్తావో, నీవు ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డం ప్రారంభిస్తావో, నీ మీదికి శక్తి దిగి రావడం ప్రారంభిస్తుంది. బైబిల్లో చూసినట్లయితే ఏలియా యొక్క ఆత్మ లేదా ఏలియా యొక్క శక్తి, ప్రేమైన వాళ్ళరా, లేదా ఆయన యొక్క పరిచర్య మనం చూసినట్లయితే వెరీ ఫ్యూ మిరకల్స్ అండి యేసుక్రీస్తుతో పోలిస్తే. మీరు చూసినట్లయితే ఆ యొక్క తన యొక్క పరిచర్య అంతా కూడా మీరు చూసినట్లయితే ఒక్కరిని మాత్రం లేపాడు, చనిపోయినటువంటి వారిని, ఆ యొక్క విధవరాలు యొక్క కుమారుని. అయితే యేసుక్రీస్తు ఎంతమందినండి? యాయిరు కుమార్తెను లేపాడు, విధవరాలు యొక్క కుమారుని లేపాడు, లాజరు యొక్క తమ్ముని లేపాడు. అన్నిటికంటే మించి తానంతకు తానే లేచాడు కదా బైబిల్లో చూసినట్లయితే. రెండవదిగా ఆ యొక్క ఏలియా ఆ యొక్క సారెపతు విధవరాలకి, ఆమె యొక్క కుమారుడికి తనకు మాత్రమే ఆహారం అండి. అయితే యేసుక్రీస్తు 5,000 మందికి, ప్రేమైన వాళ్ళరా, 5,000 మంది పురుషులకు ఆ యొక్క ఆహారం అందించాడండి. ఆ యొక్క ఏలియా యొక్క ఆల్ టైమ్ మినిస్ట్రీ, తన యొక్క రికార్డ్ మనం చూసినట్లయితే ఒక్కరిని చనిపోయినటువంటి వాడిని లేపాడండి. అయితే యేసుక్రీస్తు ఎంతమందిని, ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 18 వచనం మనం చూద్దాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశంలో ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు
ప్రభు శక్తి ఆయనకుండెను. చూసినట్లయితే బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క పరిసయ్యులు ఉన్నారు, ఆ యొక్క డాక్టర్ ఆఫ్ ఆ యొక్క లాస్ అని ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు ఉన్నారు. బైబిల్లో రాయబడింది కదా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట అండి. బైబిల్లో రాయబడింది ప్రభు శక్తి ఆయనకు ఉండెను. మరి యేసుక్రీస్తు జీవితంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను అనేటువంటి మాట. ఎందుకు బైబిల్లో చూసినట్లయితే పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ అండి, లేదా డాక్టర్స్ ఆఫ్ లా, ధర్మశాస్త్రోపదేశకులు ఉంటున్నారు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు కూడా హై క్వాలిఫైడ్ పర్సన్స్ అండి. అందుకే ఐ థింక్ గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళు దేవుని మహిమను చూడలేరంట. అంటే ఇంటలెక్చువల్స్ ఉంటారండి, అంటే వారికి విద్యను నమ్ముకునేటువంటి వాళ్ళు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమును నమ్ముకునేటువంటి వాళ్ళు, వాళ్ళంతా ఎవరంట? ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళు దేవుని మహిమను చూడలేరంట ప్రియమైన వాళ్ళ. ఈ పరిసయ్యులు సద్దుకాయులు ఒకవేళ ఎంత విద్యను వాళ్ళు అభ్యసించారో ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే బైబిల్లో రాయబడింది కదా, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొచ్చారంట అండి. వాళ్ళు ఎంతగా మరి థియాలజీ చేశారో, మరి ఎంతగా వాళ్ళు బైబిల్ అభ్యసించారో, లేదా ఎంతగా వారు ఆ యొక్క జ్ఞానము చేత, ఆ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము చేత వాళ్ళు నింపబడ్డారో కానీ బైబిల్లో రాయబడింది కదా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను అనేటువంటి మాట. అనేక మంది అక్కడ ఉన్నారండి. అయితే కొందరు ఆ పక్షవాయువు గల వ్యక్తిని, ఆ యొక్క ప్యారలైజ్డ్ పర్సన్ని యేసు దగ్గరికి తీసుకొచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను అనేటువంటి మాట అండి. బైబిల్లో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క తిరిగి మన మూల భాగంలోకి వస్తాము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తామండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడి. చాలండి, ఇక చూసినట్లయితే సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును అనేటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. ఏంటిది మరియ యొక్క బలహీనతలు మనం చూస్తామండి. బైబిల్లో రాయబడింది కదా, ఇదిగో కన్యక గర్భవతి అన్నారు కానీ మరియ అనలేదండి. ఆ యొక్క బైబిల్ యెషయా ఆ యొక్క ప్రవక్త అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు అక్కడ చెప్పబడింది కానీ మరియ పేరు చెప్పబడలేదు ప్రియమైన వాళ్ళరా. అంటే ఎంతో మంది కన్యకలు ఉన్నారు, ఎంతో మంది ఎదురు చూస్తున్నారో మనకైతే తెలియదు. అందుకే ఆమె అంటున్నటువంటి మాట, ఆ యొక్క ఇదిగో దేవుడు తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించాడు అని చెప్పడం ప్రారంభించిందండి. ఆ యొక్క దేవదూత అంటున్నటువంటి మాట, ఆయన మాట ఏది కూడా నిరర్థకము కానేరదు అనేటువంటి మాట అండి. ఆ యొక్క తర్వాత వచనంలో అయితే 37, 38 ఆ యొక్క వచనాలు మీరు చూసినట్లయితే గబ్రియేలు దేవదూత ఆ యొక్క మరియతో అంటున్నటువంటి మాట, ఆయన చెప్పిన మాటలలో ఏ ఒక్కటి కూడా నిరర్థకము కానేరదు అనేటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. దేవుడి యొక్క మాట రిలీజ్ అయిందంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందండి, నీ జీవితంలో కార్యం జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. 2 days బ్యాక్ అండి, 2 రోజుల క్రిందట మార్నింగ్ 4:45కి నేను లేచి నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఐ థింక్ సంథింగ్ అరౌండ్ 5:30కి దేవుడు ఒక స్త్రీని జ్ఞాపకం చేశాడు ప్రియమైన వాళ్ళరా. ఆమె అమెరికా దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నారు. అకస్మాత్తుగా దేవుడు ఆమెను ఒక మనసుకు తీసుకొని రావడం ప్రారంభించాడు. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను ప్రార్థన చేశానండి. ఆమెకు సంతానం లేదు, ఆమె ఏదో లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఆమె వెళ్ళింది. ఆమె IVF సంథింగ్ ఏదో అన్ని తన రిపోర్ట్స్ మెన్షన్ చేయడం ప్రారంభించింది. ఆమెకు సంతానం అనేటువంటిది కలగదు ప్రియమైన వాళ్ళరా. అయితే ఆమెకు ఆ సంతానం గురించినటువంటి సందేశం నేను లింక్ పంపించి, అమ్మ ఇది చూడండి, చూసిన తర్వాత నేను ప్రార్థన చేశాను ప్రియమైన వాళ్ళరా. అయితే మధ్యలో ఆమె మెసేజ్ చేసిందండి, బ్రదర్ నేను ఇట్లా కన్సీవ్ అయ్యాను దేవుని కృపను బట్టి అనే. ఏంటంటే కొన్ని ఐ థింక్ ఆఫ్టర్ 13 years 13 సంవత్సరముల తర్వాత ప్రియమైన వాళ్ళరా. అయితే ఆ తర్వాత నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాను. ఇరువురం మర్చిపోయాము. అయితే నిన్న 2 days బ్యాక్ దేవుడు ఎందుకో జ్ఞాపకం తెచ్చాడు. నేను వెంటనే మెసేజ్ చేశాను, సిస్టర్ ఐ థింక్ ఇప్పుడు మీరు పలాని నెలలో మీరు గర్భవతిగా ఉన్నారనుకుంటా. అయితే ఆమె చెప్పినటువంటి మాట, బ్రదర్ నవంబర్లోనే దేవుడు నాకు ఒక మంచి కుమారునికి జన్మనిచ్చాడు ఆమె చెప్పినటువంటి మాట అండి. అయితే ఆమె మర్చిపోయింది, నేను మర్చిపోవడం ప్రారంభించాను. నేను చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా ప్రియమైన వాళ్ళరా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కానేరదు అండి. వర్జిన్ మేరీ ఈస్ టూ ఎర్లీ టు కన్సీవ్ ఎ చైల్డ్, ఎలిజబెత్ ఈస్ టూ ఓల్డ్ టు కన్సీవ్ ఎ చైల్డ్. కన్యకైన మరియా చాలా యవన ప్రాయంలో ఉందండి గర్భము దాల్చడానికి. అయితే ఎలిజబెత్ చాలా వృద్ధాప్యంలో ఉంది గర్భము దాల్చడానికి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము
కానేరదు. దేవుడు ఇస్తున్నటువంటి మాట ప్రేమటువంటి వాళ్ళరా, బైబిల్లో రాయబడింది కదా, ఆ సర్వోన్నతమైన దేవుడి శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఆత్మచేత నువ్వు నింపబడినకు ముందు, లేదా బైబిల్లో చూసినట్లయితే అయితే యేసుక్రీస్తు నీటి బాప్తిస్మము తర్వాత అండి ఆయన ఆత్మ బాప్తిస్మము పొందుకున్నాడు. ఇది కంపల్సరీ ప్రేమైన వాళ్ళరా. చాలా మంది నీటి బాప్తిస్మం వరకే పరిమితం అవుతారండి. అయితే నీవు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ఆత్మ చేత నింపబడినాడు, లేదా ఆత్మ బాప్తిస్మము కూడా పొందుకున్నాడండి. దినమున ఒక యంగ్ గర్ల్, నాకు తెలిసినటువంటి ఒక యవన కుమార్తె ఫోన్ చేసి ఆమె బాప్తిస్మం తీసుకుందండి. వెరీ రీసెంట్గా అడగడం ప్రారంభించింది, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అన్నీ అయిన తర్వాత తను నాతో మాట్లాడుతూ ఒక మాట అంది, బ్రదర్ నాకు ఎప్పుడు ఇంత శోధన రాలేదు, నా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను అడగలేదు మూవీకి వెళ్దామని, ఇప్పుడు నన్ను మూవీకి రమ్మంటున్నారు. నేను చెప్పడం ప్రారంభించాను, దట్ ఈస్ స్క్రిప్చరల్ అండి, అది వాక్యానుసారం. కారణం ఏంటి తెలుసా? అయితే నీటి బాప్తిస్మము నీవు పొందుకున్న తర్వాత శోధనలు రావడం ప్రారంభిస్తాయండి. బైబిల్లో ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. ఇక నీటి బాప్తిస్మము తర్వాత ఆయన అరణ్యంలోనికి ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు, శోధింపబడ్డానికి ప్రేమైన వాళ్ళరా. నీవు నీటి బాప్తిస్మము పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా సందర్భాలలో మనం డేట్ నోట్ చేసుకుంటాం, ఏ రోజు బాప్తిస్మం పొందుకున్నాం, లేదా అది మళ్ళీ బర్త్డేగా సెలబ్రేట్ చేస్తారు కదండి, కేక్ తెచ్చిస్తారు దైవ సేవకులకు. ఎందుకు? ఇది నా స్పిరిచువల్ బర్త్డే అంటారు. అమ్మో పలాని దైవ సేవకుని మీద తీసుకున్నాను, లేదా యోర్దాను నదిలో తీసుకున్నాను. ఇవన్నీ కాదు ప్రియమైన వాళ్ళరా. ఇక నీవు నీటి బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు వస్తున్నటువంటి శోధనలు డెడ్ జోన్ అండి, అవి భయంకరంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అయితే ఆత్మచేత నింపబడిన తర్వాత ఇంకా డేంజరస్ జోన్లోకి నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తావండి. జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాలి. బైబిల్లో రాయబడింది కదా, సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొను అనేటువంటి మాట. ఇక మరియ జీవితంలో ఆత్మచేత నింపబడక ముందు ఆమె అంటున్నటువంటి మాట ఇది ఎలాగూ జరుగును. ఆత్మచేత నింపబడిన తర్వాత ఆమె ఎన్ని ప్రవచనాలు ప్రేమైన వాళ్ళరా. ఇక ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఆమె వెళ్ళి అంటున్నటువంటి మాట, ఇదిగో అన్ని తరముల వారు ఇక నన్ను ధన్యురాలు అందరూ. ఆమె తన గురించి ప్రవచించడం ప్రారంభిస్తుందండి. నీవు ఆత్మచేత నింపబడినట్లయితే లెవెల్స్ ఆఫ్ అనాయింటింగ్ అనేటువంటిది ఉంటుందండి. ఆత్మ అనేటువంటిది కూడా, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటిది కూడా ఒక వ్యక్తిని తన యొక్క స్థాయి కొద్ది నిలిపేటువంటి దేవుడు అంటున్నాడు. పాదాల కొరత కొంతమందికి అయితే, మోకాలలోతు కొంతమందికి అయితే, నడుములోతు కొంతమందికి అయితే, ఇక నీటిలో మునిగి తేలి తేలి ఆడేటువంటి అనుభవం మరి ఒకరికైతే. ఇవన్నీ కూడా ఏది తెలుసా ప్రేమైన వాళ్ళరా, నీకున్నటువంటి ఆశను బట్టి, నీకున్నటువంటి దప్పికను బట్టి, నీకు దేవుడు ఎత్తిపెట్టినటువంటి పరిచర్యను బట్టి దేవుడు తన చిత్తానుసారంగా అభిషేకించడం ప్రారంభిస్తాడు. అయితే నీ యొక్క సిద్ధపాటు ఏంటిది? బైబిల్లో చూసినట్లయితే ఈ అపోస్తలులు ఏక మనస్సుతో అండి, ఏక మనస్సుతో ఆ 10 రోజులు ప్రేమైన వాళ్ళరా. ఎందుకు 10 days అంటున్నానంటే, ఆ యొక్క పెంటికోస్టల్ ఎన్కౌంటర్ జరగడానికి వాళ్ళకి అంత టైం పట్టిందండి. ఎందుకంటే అంతవరకు వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేయిచూ ఉన్నారంట అండి, చేయిచున్నారు ప్రేమటువంటి వాళ్ళరా. కొంతమంది జీవితంలో ఆత్మను పొందుకుంటారు, అభిషేకింపబడతారు, కామైపోతారు, అంతవరకు అండి. దేవుని చిత్తం కాదు. నీవు ఆత్మచేత నింపబడిన తర్వాత నీ యొక్క ఆశను బట్టి దేవుడు నీ నింపేటువంటి దేవుడు అంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి మాత్రమే కాదు, నీకున్నటువంటి ఆశ, నీకున్నటువంటి యొక్క స్పిరిచువల్ థర్స్ట్ అందమా, ఆ యొక్క దప్పికను బట్టి నీకు పాదాల కొరతన, మోకాల లోత, నడుము లోత, లేదా ఆ యొక్క స్విమ్ చేసేటువంటి ఆ యొక్క అనుభవమా, లేదా ఆ యొక్క ఆత్మ నదిలో ఆ యొక్క రివర్స్ ఆఫ్ అనాయింటింగ్, రివర్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ లో నీవు తేలితేలేటువంటి అనుభవమా, ఇవన్నీ కూడా నీ సిద్ధపాటును బట్టి, నీ యొక్క ఆశను బట్టి, నీ యొక్క దప్పికను బట్టి ఆయన నింపేటువంటి దేవుడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. నీ జీవితంలో తెలుసుకోవాలి అమ్మా, ఆ సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకోవడం ప్రారంభిస్తుంది. ఎందుకో తెలుసా? నీ బలహీనతలను లేదా నీ పరిస్థితులను ఆత్మదేవుడు కమ్ముకోవడం ప్రారంభిస్తాడండి. ఆ యొక్క హోవరింగ్ లేదా ఆ యొక్క ఓవర్ షాడో ప్రేమటువంటి వాళ్ళరా, ఆయనకున్నటువంటి స్వభావమే అది అండి. మనల్ని కమ్ముకుంటాడు. ఎందుకో తెలుసా? మన పరిస్థితులను ఆయన కప్పడం ప్రారంభిస్తాడు. ఈ క్రిస్మస్ మాసంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి తెలుసా? లెట్ ఇట్ బి స్టార్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్. అది ఆత్మ ద్వారా నీ క్రిస్మస్ ప్రారంభం అవ్వాలండి. నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము, ఈ సంఘము కూడా క్రిస్మస్ని ఎలా ప్రారంభించాలి తెలుసా? ఆ సర్వోన్నతమైన దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు కమ్ముకోవడం ప్రారంభిస్తుందండి. దేవుడికి చిన్న సందేశం ద్వారా మీతో మాట్లాడను కాక కొద్దిసేపు మనం ప్రార్థనలు గడపడం ప్రారంభిస్తాము. దేవానికి స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము నాయన,
దేవానికి స్తోత్రమైన సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను ఈ సమయంలో ఆహ్వానిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వోన్నతమైన దేవుని శక్తి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను ప్రభువా. నీ బిడ్డలను కమ్ముకొనును గాక. ఈ ప్రజలు తండ్రి నీ శక్తి చేత తండ్రి కప్పబడుదురు గాక. వారిలో ఉన్నటువంటి బలహీనతలను నాయనా యేసు నామమున తొలగిస్తుంటున్నాను ప్రభువా. వారి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని ఈ సమయంలో తొలగిస్తుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో తొలగిస్తున్నాను నాయనా. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఒక చెవిలో ప్రభువా తని సరిగ్గా వినబడకుండానైనా ఆ యొక్క ఇయర్ డ్రమ్స్ దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు ప్రభువా. యేసు నామమున ఆయన స్వస్థపరచండి ప్రభువా. తన యొక్క చెవి బాగుగా వినబడునుగాక. నజరేయుడైన యేసు నామమున ఆయన ఆ యొక్క చెవులను నీవు ముట్టుమని ప్రార్థన చేస్తుంటున్నాను. బీ హీల్డ్ అండ్ బీ మేడ్ హోల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున నువ్వు బాగుపడుదువుగాక. యేసు నామమున నువ్వు స్వస్థపరచబడుదురుగాక. యేసు నామమున ఛాతిలో నొప్పి తొలగిపోవునుగాక. తండ్రి నీవు స్వస్థపరిచినందుకు నీకు వందనములు ప్రభువా. తండ్రి మరీ ముఖ్యంగా నాయనా తండ్రి చీకటి శక్తుల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. యేసు నామమున నాయనా తండ్రి వారి మెదడు మీద దాడి చేస్తున్నటువంటి చీకటి శక్తులను, వారి మనస్సు మీద దాడి చేస్తున్నటువంటి చీకటి శక్తులను యేసు నామమున ఆ ఆత్మ ఈ సమయమందు వారి మెదడును, వారి హృదయమును, వారి మనస్సును విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. యేసు నామమున, యేసు నామమున వారి జీవితంలో విడుదలను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను, విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకు స్తోత్రము నాయనా. తండ్రి కడుపులో నొప్పినైనా తండ్రి ఇంకా ఏవైతే రోగములు ఉంటున్నాయి కణుతులు యేసు నామమున ట్యూమర్స్ డిసపియర్ అగును గాక, మాయమగును గాక. తండ్రి నీకు స్తోత్రము నాయనా. తండ్రి నీకు వందనములు ప్రభువా. తండ్రి మెంటల్ గా బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. స్వస్థపరచండి నాయనా. మోకాళ్ళ నొప్పులు ప్రభువా, అరిగిపోయినటువంటి మోకాళ్ళు ప్రభువా, ఆ యొక్క బోన్ బ్యారో తండ్రి ప్రతి విధమైనటువంటి నాయన ఆ యొక్క ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ని యేసు నామమున బ్రేక్ చేస్తుంటున్నాను, బంధిస్తున్నాను ప్రభువా. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి ప్రభువా. నాయనా స్వస్థపరచమని అడుగుతుంటున్నాను ప్రభువా. తండ్రి కంటి సమస్యలు తొలగించండి ప్రభువా. తండ్రి స్పష్టమైన చూపు, స్పష్టమైనటువంటి వినికిడి, స్పష్టమైనటువంటి మాటలు తండ్రి ప్రకటిస్తుంటున్నాను ప్రభువా. తండ్రి నీకు స్తోత్రమునైనా. తండ్రి విద్య సరిగా లేనటువంటి వారికి, సంతానము లేనటువంటి వారికి, ఉద్యోగము లేనటువంటి వారికి, వివాహము కానిటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ మాసములో ప్రభువా తండ్రి వారి జీవితంలోనైనా నీ కార్యములు అధికమగునుగాక. ప్రతి ఒక్కరు కృప పొందుదురుగాక నైనా అయ్యా. ప్రతి ఒక్కరు నీ కృపను పొందుకొందుదురుగాక తండ్రి. ఇంకా ఏవైతే రోగములు, తలలో నొప్పినైనా, మెదడు నొప్పి ప్రభువా తండ్రి, నెక్ పెయిన్, ఛాతిలో నొప్పి, కాళ్ళు చేతులు, తల మొదలుకొని అడుకాలు వరకునైనా తండ్రి నీ యొక్క స్వస్థత శక్తినైనా వారి శరీరంలో ప్రవహించునుగాక. స్వస్థపరచుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రక్కలో ఉన్నటువంటి సహోదరి పేరు కవిత అండి. ప్రార్థనలు చెప్పాను కదా. కుడి వైపున ఛాతి క్రింద నొప్పి చేత బాధపడుతున్నటువంటి వాళ్ళను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. సో ఉదయం నుంచి భయంకరమైన నొప్పి, సాయంత్రం అయితే మరీ తట్టుకోలేకపోయిందంటండి. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కూడికలో ప్రార్థన సమయంలో దేవుడు ఆ నొప్పి నుంచి విడిపించాడు అని సాక్ష్యం చెప్తుంది. ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు చేసినటువంటి కార్యం అండి. నా ప్రక్కలో ఉన్నటువంటి సహోదరి పేరు మార్తా అండి. నెల రోజుల నుంచి ఆ యొక్క కాలు నొప్పి చేత బాధపడుతూ సరిగ్గా ఆమె కాలు వంచలేదు. అయితే ప్రార్థన సమయంలో ఆ నొప్పి తొలగిపోయింది. ఇప్పుడు బాగా నేను నడవగలుగుతున్నాను, లేదా నొప్పి తొలగిపోయింది, బాగా ఆ యొక్క కాలును నేను మరి బెండ్ చేయగలుగుతున్నాను అని సాక్ష్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసేటువంటి
నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత పిలువబడి అభిషేకించబడిన దైవ సేవకులు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారు మోకాళ్ళ ప్రార్థనలో ఉండగా బలముగా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి కృపా ప్రార్థనా మందిరం ప్రారంభించు, నిశ్చయముగా ఈ స్థలమందు నేను ఉంటాను అనే బలమైన వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. కులమత భేదములు లేకుండా కడప నగర నలుమూలల నుండి ప్రజలు హాజరవుతూ మహాదేవుని మహామందిరములు ప్రభువును ఆరాధిస్తూ బలమైన దేవుని చేత దీవించబడుచున్నారు. కృప పరిచర్యలో పై అంతస్తే కాక కింది అంతస్తు కూడా జనము చేత నింపబడి ప్రజలు ఆరాధిస్తూ తండోపతండములుగా ప్రభు సన్నిధానానికి తరలి వస్తున్నారు. ప్రభు నామమును బట్టి కడప నగర ప్రజలకు ఇదే మా కృప పరిచర్యల ఆహ్వానము. రండి, స్వచ్ఛమైన వాక్యములు, పరిశుద్ధాత్మ అభిషేకములు మన దైనందిన జీవితాలలో ముందుకు కొనసాగుతూ యేసయ్య రాజ్యాన్ని నిర్మిద్దాం.